చారిత్రక అవసరంపై ఏబిఎన్ లైవ్ డిబేట్ నిర్వహిస్తోంది. కృష్ణా జిల్లా చల్లపల్లి సన్ఫ్లవర్ కాలేజీలో జరుగుతున్న ఎంగిస్తాన్ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. ఓవర్ టు యు విజయ్ చంద్రిక. విజయ్ చంద్రిక, ఓవర్ టు యు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ విజయ్ చంద్రిక. విజ్ఞాన్ యూనివర్సిటీ అండ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎంగిస్తాన్ కార్యక్రమానికి మీ అందరికీ హార్టీ వెల్కమ్. సో మన ఎంగిస్తాన్ ప్రోగ్రామ్ మెయిన్లీ యూత్ బేస్డ్ ప్రోగ్రామ్. యూత్ అంటే చాలా పవర్ఫుల్ ఒక థీమ్ లాంటిది. అంటే యూత్ బ్యాక్ బోన్ ఆఫ్ ది కంట్రీ అని కూడా మనం చెప్పుకుంటాం. నిజంగా ఇంత పవర్ఫుల్ మీడియం అని చెప్పుకుంటున్న యూత్ కి నిజంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఎంతవరకు ఉన్నాయి అన్న కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ వీక్ ఒక డిఫరెంట్ థీమ్ తో మేము ముందుకు వస్తున్నాం. అలాగే ఈ వీక్ కూడా కరప్షన్ అనే థీమ్ తో మేము ముందుకు వచ్చాం. సో కరప్షన్ పట్ల మీకున్న ఐడియాస్ కానీ ఒపీనియన్ కానీ, నిజంగా ఇప్పుడు మనం రోజు చూసుకుంటే ఎన్ని రకాల స్కామ్స్ మన ముందుకు వస్తున్నాయి. ఒకప్పుడు కరప్షన్ అంటే ఒకటికో లేదంటే 100కో కోటికో వినేవాళ్ళం. కానీ ఇప్పుడు డైలీ రోజుకు 1 లక్షల కోట్లలో స్కామ్స్ ఏదో ఒకటి మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. 2G స్కామ్, కామన్వెల్త్ స్కామ్, ఆదర్ స్కామ్, ఇలా డిఫరెంట్ స్కామ్స్ ఆర్ స్కాండల్స్ రోజు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి కరప్షన్ పట్ల మీకు ఎంత అవగాహన ఉంది, మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, లోపం ఎక్కడున్నది అన్నది మీరు ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అందుకే ఈ ప్లాట్ఫామ్ ఎంగిస్తాన్ అనేది. సో ఈ వారం మనం కరప్షన్ అనే థీమ్ తో మేము ముందుకు వచ్చాం. సో మీరు చెప్పాలనుకున్న ఒపీనియన్ కానీ వ్యూస్ కానీ మాతో నిర్భయంగా షేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారిని కోరుతున్నాను. ఓ టు యు సార్. ఓకే, థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే మీకు అంటే ఇవాళ అంటే లాస్ట్ 8 వీక్స్ గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. జస్ట్ ఇట్ ఈజ్ ఎందుకంటే సొసైటీలో కాదు, ముఖ్యంగా యూత్ లో ఒక అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో 8 వారాలుగా వివిధ అంశాల మీద ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. సో మా అంచనాల కంటే ఎక్కువగా యూత్ లో ఏంటంటే కొంచెం ఒక చర్నింగ్ బిగిన్ అయింది, అంటే ఆలోచన మొదలైంది. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఈ ప్రోగ్రామ్ కి. ఇవాళ ఈ సబ్జెక్ట్ ఎందుకు పెడుతున్నాం అంటే, ఒక్కొక్క వారం ఒక్కొక్కటి కనుక ఒకే అంశం మీద రోజు మాట్లాడినా కానీ అది బోర్ కొట్టేస్తుంది కనుక డిఫరెంట్ అంటే మొత్తంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మీరు చదువులు అయిపోయి బయటకు వచ్చేటప్పటికి రావాలి అంటే మీకు ఎన్ని అంశాల మీద ఎటువంటి దృక్పథం ఉండాలి, ఎలా ఉండాలి అనే దాన్ని మీకు వివరించి అలా తయారు చేయడం కోసం ఒక ప్రయత్నం, చిరు ప్రయత్నం. సో దీంతో మొత్తం అయిపోతుందని మాకేం నమ్మకం లేదు. బట్ మీరు ఏంటంటే మా స్థాయిలో మేము ఒక మీడియాగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకున్న అభిప్రాయాలని మళ్ళీ మార్చుకోవటం కానీ, లేదు ఇట్లా అయితే కష్టం, మనలో కూడా ఏదో ఒక మార్పు రావాలి అన్న కనుక ఆలోచించగలిగితే ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టే మా ఉద్దేశంలో. ఇప్పటి వరకు ఏంటంటే గత ఏడాది వరకు కరప్షన్ గురించి ఏదైనా మాట్లాడితే లైట్ తీసుకోండి అనేవాళ్ళు. ఇది మామూలే కదా, కరప్షన్ లేనిది ఎక్కడ అనేది. కానీ ఇవాళ అది మన దహించి వేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే దేశంలో ఎక్కడ చూసినా సరే విచ్చలవిడిగా వచ్చేసింది అవినీతి. నిన్నగాక మొన్న చూసాం, నాల్కో సిఎండి అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, ఒక ఎండి 10 కిలోల బంగారం మాత్రమే తీసుకున్నాడు. అంటే ఎంత ఈజీగా, అంటే అసలు ఆ డబ్బు అనే దానికి విలువ లేకుండా 2 కోట్ల రూపాయలు ఒక అధికారి లంచంగా తీసుకుంటున్నాడు, ఒక మంత్రి 1,50,000 కోట్ల రూపాయల కుంభకోణంలో బాధ్యుడయ్యాడు, ఇంకొకళ్ళంటి ఇవన్నీ ఎక్కడ ఎంత వెళ్తున్నాయి. అది అల్టిమేట్ గా ఏంటంటే మొత్తం ఈ సమాజాన్ని మింగేస్తుంది. ఇది మనం మొదట్లోనే గనక ఇది లైట్ తీసుకోవటం అనే ఆలోచనకి భిన్నంగా దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టయితే వాళ్ళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అవినీతి పరుల్ని, అక్రమాలకు పాల్పడే వాళ్ళని ఎక్కడికక్కడ నిలదీయగలిగితే ఖచ్చితంగా రూలర్స్ లో చేంజ్ వస్తుంది, భయం వస్తుంది. భయం లేకపోవటం వల్లనే ఈ సమస్య వస్తుంది. ఎందుకంటే మీరేం చేసినా కానీ చెల్లుబాటు అవుతుందన్న ధీమా వాళ్ళలో కలగటానికి పరోక్షంగా ప్రజలే కారణం. ప్రజల్లో అంటే ముఖ్యంగా యూత్ కానివ్వండి, లేదా తర్వాత నెక్స్ట్ జనరేషన్ కానివ్వండి, ఆ చైతన్యం రావాలి. అది వస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఏదన్నా ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఉందనుకోండి, పిచ్చి ప్రోగ్రాంలు ఏమైనా వేసామనుకోండి, సో పబ్లిక్ లో రియాక్షన్ వచ్చి ఛానల్ చూడటం మానేశారనుకోండి, ఆటోమేటిక్గా నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. నేను సేమ్ అదే రకంగా పాలకుల విషయంలో అయినా సరే మీరు ఇమీడియట్ గా వాళ్ళని పలానా వ్యక్తి అవినీతికి పాల్పడ్డాడని తెలిసినా వాళ్ళకి సన్మానాలు చేసి వాళ్ళని భుజాలు మోసుకుని చేసినంత కాలం పరిస్థితుల్లో మార్పు రాదు. రెండోది ఏంటంటే చాలా దురదృష్టకరమైంది, అవినీతి కూడా కులాల వారీగా చూస్తున్నారు. అవినీతికి పాల్పడిన వాళ్ళు కానీ, అక్రమాలకు పాల్పడిన వాడు కానీ మన కులం వాడా,
మన ప్రాంతం వాడా, మన మతం వాడా, ఇవి చూస్తున్నారు. ఇది మాత్రం క్షమించడానికి నేరం. అవినీతే ఎవరైనా సరే, ఎవరు చేసినా తప్పే కదా. పలానా వాళ్ళు చేయొచ్చు, లేదనుకుంటే కులానికి ఇంత పర్సంటేజ్ పెట్టేసేసి ఇంతవరకు దోచేసుకోవచ్చు అని కనుక మొత్తం అనుకుంటే అదొక రకం. కానీ అట్లా కాకుండా మా కులవాడు అయితేనే దొరికాడా మీకు అనే ఆలోచన నుంచి అట్లీస్ట్ మీరు బయటపడండి. ఇప్పుడు పాలిటిక్స్ అంతా పొల్యూట్ అయిపోయినాయి కనుక ఫ్యూచర్ ఇండియా మీది, మీరు ఆలోచించుకోవాలి. మీకు ఎటువంటి దేశం కావాలి? కుళ్ళిపోయిన దేశం కావాలా, ఒక అద్భుతమైన దేశం కావాలా? మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, మీ ఆలోచన ధోరణి కానీ, మీ వ్యవహార సరళి బట్టి కానీ అద్భుతమైన దేశమా లేకపోతే దరిద్రపు దేశమా అనేది ఏదో ఒకటి మీకు ఒక ఆవిష్కృతం అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా మన పరిస్థితులు ఏమీ బాగాలేదు, దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి. వీటిని మార్చుకోవాల్సిన బాధ్యత, మార్చుకోవడానికి మీరు ముందు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న వనరులు కానివ్వండి, ఇతర స్ట్రెంగ్స్ అంటాం కదా, బలాలు కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే చాలా గొప్ప దేశం. కానీ దాన్ని మనం ఏంటంటే తూట్లు పొడి చేస్తున్నాం. ఎవరికి వాళ్ళు నేను అనే ఒకే ఒక పదానికి పరిమితం అవటం వల్ల వస్తున్న సమస్య ఇది. నేను నుంచి మనంలోకి వద్దాం. వచ్చినప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుంది. మంచి దేశంగా మనకి, అంటే మీకు మా సంగతి వదిలేసేయండి. మీకు ఏంటంటే ఒక ఆదర్శవంతమైన, అర్థవంతమైన, ఆరోగ్యకరమైన సమాజం కావాలంటే మీలో ఇప్పటి నుంచే ఆలోచనలు బిగిన్ కావాలి. తప్పుని ఎత్తి చూపటం అనేది మొదలు పెట్టండి, నిలదీయటం మొదలు పెట్టండి, ప్రశ్నించడం మొదలు పెట్టండి. సో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు ఈ అవినీతికి సంబంధించి మీకున్న అభిప్రాయాలు, దాన్ని మీరు ఎలా ప్రతిఘటించబోతున్నారు, ఫ్యూచర్లో ఎలా చేస్తే అవినీతి అరికట్టే అవకాశం ఉంటుంది, మొదలైన విషయాల మీద ఇప్పుడు మనం చర్చ బిగిన్ చేద్దాం. దానికంటే ముందు ఏంటంటే మీరు ఈ ప్రోగ్రాంలో మీరు కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు, అవి చూద్దాము. అవి చూసిన తర్వాత డైరెక్ట్ గా డిస్కషన్లో బిగిన్ చేద్దాం. ఓకే, రైట్, స్టార్ట్. అయితే అడ్డదారి లేకపోతే అడ్డమైన దారి, అడ్డంగా మేస్తున్నారండి అడ్డగాడిదలు. ఎవరో అది అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన ఉన్నారా? వచ్చారా స్టూడెంట్? వస్తే నిలబడి మాట్లాడండి. రాలేదా? ఓకే, ఇదే సమస్య. అంత ఆవేశపడిన వాడు ఈ ప్రోగ్రాంకి రాకపోవటం అనేది ఇక్కడే ప్రాబ్లం అంతా ఇక్కడ వస్తుంది. రైట్, నెక్స్ట్. హర్షద్ మెహతా నుండి స్పెక్ట్రమ్ రాజా వరకు అంతా కేడీ నెంబర్ 1లే. ఓకే, ఎవరమ్మా? ఈఎంఐ కూడా రాలేదా? ఓకే, నెక్స్ట్. అవినీతిని వారసత్వంగా మార్చేస్తున్నారు. తండ్రి పోతే కొడుకు తయారవుతున్నాడు. వచ్చారా? ఏం చేద్దాం? ఈ పరిస్థితి పోవాలంటే ఏం చేయాలి చెప్పు. సార్, అసలు ఈ పరిస్థితి గురించి మాట్లాడే ముందు అసలు అవినీతి అనేది ఎలా వచ్చిందో చూద్దాం సార్. నా పేరు శ్రీరామ్ సార్, సెకండ్ ఈసీఈ. అసలు అవినీతి అనేది మన సంస్కృతి కాదు, మన సంప్రదాయం కాదు. ఇది ఫారెన్ నుంచి దిగుమడైన ఒకానొక అంటురోగం సార్. ఇప్పుడు మన కల్చర్ మీద ఎలా అయితే ఫారెన్ నుంచి దిగుమతి చేసుకుని మన కల్చర్ ఎలా అయితే భ్రష్టు పట్టిపోతుందో, ఇది కూడా ఫారెన్ నుంచి దిగుమతి అయిన ఒకానొక అంటురోగం సార్. ఇది బ్రిటిషర్స్ రాకముందు వరకు మన కల్చర్లో లేదు సార్. మన కల్చర్ అలా పరోపకారం మితం శరీరం, అంటే మన శరీరం ఉన్నంత వరకు పరోపకారం కొరకే. కానీ ఎప్పుడైతే విదేశీయులు వచ్చి మన దేశంలో సెటిల్ అయ్యారో అప్పుడు మనల్ని వాళ్ళు విభజించడానికి చాలా రకాలుగా ట్రై చేశారు. దానిలో ఇది కూడా ఒక అస్త్రంగా వాడుకుని దీన్ని మన కల్చర్లోకి ఇంజెక్ట్ చేశారు. ఇందాక దానిలో చెప్పాను సార్, అవినీతి వారసత్వంగా మారిపోయిందని. నిజమే సార్, దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది సార్. ఒకానొక రాజకీయ నాయకుడు 30 సంవత్సరాలుగా తన కల కన్నా సీఎం కుర్చీ కోసం చాలా రకాలుగా ట్రై చేశాడు సార్. ట్రై చేసి అధికారం వచ్చిన తర్వాత ఈ అధికారాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా వాడుకుని అందిన కాడికి దోచుకుని ప్రజల్ని యాచకులుగా మార్చారు సార్. ఎలాగంటే జస్ట్ లైక్ బిచ్చగాళ్ళుగా మార్చి తను తన కుటుంబం బాగుంటే చాలు అని చూసుకున్నారు సార్. ఆయన చనిపోయేసరికి వాళ్ళ కొడుకు అధికారం అవినీతి రుచి మరిగి తనకి ఎక్కడ దక్కకుండా పోతుందో అని ఇప్పుడు తిరిగి అధికారం కోసం చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు సార్. అసలు ఈ అవినీతి అనే దానికే కాకుండా మన భారతదేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి అల్టిమేట్ సొల్యూషన్ అనేది ఒకటి ఉంది సార్. కాకపోతే అది ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఒక దమ్మున్న మీడియా కావాలి సార్. దమ్మున్న మీడియా ఇన్ ది సెన్స్
ప్రజల్ని ఎలివేట్ చేయాలి సార్. దాని గురించి అది ఇంప్లిమెంట్ అయ్యేలాగా రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తీసుకురావాలి సార్. ఆ సొల్యూషన్ కనుక ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా రామరాజ్యం అనేది వస్తుంది సార్. రామరాజ్యం అని ఎందుకు చెప్తున్నానంటే రామరాజ్యంలో పారదర్శకత అనేది ఉంది సార్. రాముడు ఏం చేస్తున్నాడని కింద ప్రజల వరకు తెలుస్తుంది సార్. కింద అట్టడుగు స్థాయి ప్రజల అభిప్రాయాలను కూడా రాముడు పరిగణలోకి తీసుకుని తన పరిపాలన అలా మార్చుకున్నాడు సార్. కాబట్టి నేను చెప్పేది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా రామరాజ్యం తిరిగి తీసుకురావచ్చు సార్. ఏం చేయాలి చెప్పు. దానికి ఒక్క సంవత్సరంలో భారతదేశాన్ని అవినీతి రహిత దేశంగా, లంచగొండితనం ఉండదు, మర్డర్లు జరగవు, టెర్రరిజం అనేది ఉండదు, దొంగ నోట్లు ఉండవు. ఏం చేయాలంటే సొల్యూషన్ ఏంటి? ప్రతి ఒక్క మనిషికి ఒక యూనిక్ ఐడి కార్డ్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం సార్. భారత ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తుంది సార్. విడుదల చేసి పర్టికులర్ టైం లోపు ప్రతి ఒక్క మనిషి తన దగ్గర ఉన్న ఆస్తిని తీసుకొచ్చి భారతదేశ ప్రభుత్వంలో రిజిస్టర్ చేసుకోవాలి సార్. రిజిస్టర్ చేసుకున్నప్పుడు తనకున్న స్థిర చరాస్తులు, బంగారం, క్యాష్ మొత్తం తీసుకొచ్చి రిజిస్టర్ చేసినప్పుడు అతనికి ఒక యూనిక్ ఐడి కార్డు అనేది ఇస్తాం సార్. ఇచ్చినప్పుడు దీని అంతటికీ కారణం పచ్చనోటు సార్. పచ్చనోటుని పూర్తిగా నిర్మూలిస్తాం సార్. పచ్చనోటుని బ్యాన్ చేస్తాం. పచ్చనోటుని బ్యాన్ చేసినప్పుడు నల్లధనం అనేది దాచుకోవడానికి అవ్వదు. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారిని వెళ్ళి స్విస్ బ్యాంక్ అధికారులు కాళ్ళు పట్టుకోమంటున్నారు నల్లధనం తీసుకురావడానికి. ఇది కనుక ఇంప్లిమెంట్ జరిగితే మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కాదు, అవి నల్లధనం అనేది ఎక్కడుందో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది మన దగ్గరికి. మనం ఇంకొకరిని అడగాల్సిన అవసరం అనేది ఉండదు. ఇది ఎలా అంటే సార్, రిజిస్టర్ చేసుకున్నప్పుడు పూర్తిగా క్యాష్ అనేది ఎంత ఉందో వాళ్ళ అకౌంట్లోకి వేస్తాం సార్. అకౌంట్లోకి వేసినప్పుడు దీనిలో వాళ్ళకు ఒక యూనిక్ ఐడి కార్డు అనేది ఇస్తాం సార్. ఆ కార్డు పూర్తిగా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు వాళ్ళు ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఆ కార్డు ద్వారానే చేస్తారు సార్. ఆ కార్డు ద్వారా చేసినప్పుడు పూర్తిగా ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి వస్తుంది సార్. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను సార్. నేను ఒక షాప్కి వెళ్ళాను సార్. నాకు ఆ యూనిక్ ఐడి కార్డు కనుక ఉంటే ఆ కార్డు తీసుకెళ్ళి